హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాతో నేను చాలా రోజులు అయిపోయిందండి నేను వీడియో తీసి. ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండింగ్ కల్లా మీకు అర్థం అవుతుంది. అయితే ఈ thumbnail లో అయితే మీరు చూసారు, గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసిందండి. మన ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 3 months అయితే అవుతుంది. ఫస్ట్ 1 month లోనే 1K సబ్స్క్రైబర్స్ అయితే మనం హిట్ చేసాం. తర్వాత 1 month లో మనం 10K సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయ్యామండి. ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లే. సో ఈ ఛానల్ పెట్టిన తర్వాత నేను పెట్టుకున్న టార్గెట్ 6 months లో 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలి. మంచి వీడియోస్ తీయాలి, క్వాలిటీ వీడియోస్ తీయాలి, పెట్టాలి. దాని గురించి రిజల్ట్ గురించి మర్చిపోవాలి. 6 months అయితే నేను పెట్టుకున్న టార్గెట్ 1K సబ్స్క్రైబర్స్కి. కానీ నాకు 1K సబ్స్క్రైబర్స్ 1 month లోనే అయ్యారు. జస్ట్ బికాస్ ఆఫ్ వన్ వీడియో. ఒక్క వీడియో వల్ల మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. ఒక్క వీడియో వల్ల, ఆ వీడియో క్లిక్ అవ్వడం వల్ల, మన ఛానల్లో పెట్టిన అన్ని వీడియోస్ జనాలు చూశారు. అన్ని వీడియోస్కి కేసులో వ్యూస్ వచ్చినాయి. అన్ని వీడియోస్కి మంచి వ్యూస్ వచ్చినాయి. ఏదైతే వీడియో క్లిక్ అయిందో దానికి lakhs లో వ్యూస్ కూడా వచ్చినాయి. సో దానివల్లే నేను విత్ ఇన్ 2 months లో 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను. సో మీ అందరికి నా తరపు సజెషన్ ఏంటంటే, మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ తీస్తూనే ఉండండి, అప్లోడ్ చేస్తూనే ఉండండి. మీరు యూట్యూబ్ లో ఏదైనా సాధించాలని వస్తే, నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా భయ్యా, నేను ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి, నేను ఎలా అయినా ఇది సాధించడం కోసం యూట్యూబ్ లోకి వచ్చాను అని అనుకుంటే, మీరు ఏదైతే అజెండాతో వచ్చారో, అది ఫుడ్ బ్లాగింగ్ అయినా అవనివ్వండి, కంటెంట్ బ్లాగింగ్, డే బ్లాగింగ్, లేకపోతే ఏ మ్యూజిక్ వీడియోస్ కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రాంక్ ఛానల్ పెట్టాలనుకున్న, ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అయినా సరే, ఏదైనా సరే, ఒక్క వీడియోతోనే మన ఛానల్ అనేది మారుతుంది. నేను ప్రాక్టికల్గా చూశాను. అది ఒక్క వీడియోతో మన ఛానల్ గ్రోత్ అనేది చేంజ్ అవుతుంది. అలాంటి వీడియో మళ్ళీ ఇంకోటి పడుతుంది. మనం కన్సిస్టెన్సీగా చేస్తూనే ఉంటే మనకి అనలిటిక్స్ లోకి వెళ్ళి చూడొచ్చు ఎలాంటి వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, ఎలాంటి వీడియోస్ వాళ్ళకి నచ్చుతున్నాయి అని. సో అదే టైప్ ఆఫ్ కంటెంట్ మనం ఇవ్వాలి. కానీ నేనైతే నా ఛానల్లో నేను చూసిన అనలిటిక్స్ ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళకి ఈ కంటెంట్ అనేది బోరింగ్ గా ఉందో, మరి ఇంకా కొత్తగా చేయమని చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ వ్యూస్ అనేవి తగ్గుతున్నాయి. సో నాకు అది అర్థమైంది. నేను ఇంకా దీన్ని కొత్తగా చేయాలి, లేకపోతే ఇంకా కొంచెం కొత్త కంటెంట్తో రావాలి. వాళ్ళకి ఏదైతే కంటెంట్ నచ్చుతుందో దాన్ని నేను అనాలిసిస్ చేసి అదే కంటెంట్ ఇవ్వాలి. ఇదేనండి నా ఫోకస్. కానీ ఏంటంటే, మనకి అవును యూట్యూబ్ ఒకటే కెరియర్ గా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ వేరే ఉంటుంది, జాబ్ చేసి యూట్యూబ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ పర్సెప్షన్ వల్ల మనకి టైమింగ్స్ అనేవి సెట్ కాకపోవచ్చు. కానీ మనం ఏదో ఒకటి చేయాలని వచ్చాం కాబట్టి మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టాలి. మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో అది రీచ్ అవ్వాలండి. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది? ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలంటే ఏం చేయాలి? మొదటిగా మనకి 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదండి. ఇంకా మొదటిగా నాకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి 1 month పట్టిందండి. సో ఫైనల్ గా 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాక నాకు గూగుల్లో, నాకు యూట్యూబ్ నుండి ఒక మెయిల్ అయితే వచ్చిందండి, మీరు ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పి. సో నేను ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకున్నాను. ఐడి వెరిఫికేషన్ చేసుకున్న 1 month కో, ఐడి వెరిఫికేషన్ చేసుకున్న 15 days తర్వాత నాకు అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోమని మెయిల్ అయితే వచ్చింది. సో నా అడ్రస్ లో పర్మనెంట్ అడ్రస్ ఇంకా ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ కాదండి. సో మీ అందరిలో ఏదైతే డౌట్ ఉంటుందో నాకు కూడా సేమ్ డౌట్ అదే ఉంది, మనం పర్మనెంట్ అడ్రస్ పెట్టాలా లేకపోతే ప్రజెంట్ అడ్రస్ పెట్టాలా అని చెప్పేసి. సో మీకులానే నేను కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోస్ ఏదైతే పోస్ట్ చేస్తారో మానిటైజేషన్ రిలేటెడ్, లేదా ఈ గూగుల్ యాడ్సెన్స్ రిలేటెడ్ అయితే వీడియోస్ పెడతారు కదా, సో అవే నేను కూడా చూశాను. సో కొంతమంది ఏం చెప్పారు, కొంతమంది పర్మనెంట్ అడ్రస్ పెట్టండి అని చెప్పారు, కొంతమంది ప్రజెంట్ అడ్రస్ అయినా పెట్టవచ్చు, ఏం కాదు వస్తుందని చెప్పారు. సో ఇదే కన్ఫ్యూజన్ లో నేను ఉన్నాను. సో ఎందుకు వచ్చిన రిస్క్ చేయడం అవసరమా, పర్మనెంట్ అడ్రస్ పెడదాము, కొంచెం లేట్ అయితే లేట్ అయింది అని చెప్పేసి నా పర్మనెంట్ అడ్రస్ పెట్టానండి నేను గూగుల్ యాడ్సెన్స్ పిన్ కి. సో అది నాకు పర్మనెంట్ అడ్రస్ ఎప్పుడైతే నేను అప్డేట్ చేశానో నాకు ఒక మెయిల్ వచ్చింది, ఏమని, మీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ 6 digit పిన్ తో వస్తుంది, అది రావడానికి మీకు 3 to 4 weeks అయితే టైం పడుతుందని చెప్పేసి వచ్చింది. సో నేను లైట్ తీసుకున్నాను. సరే 3 to 4 weeks అంటే ఆల్మోస్ట్ 1 month అవుతుందని చెప్పేసి లైట్ తీసుకున్నాను. కానీ తక్కువ రోజుల్లోనే, నాకు 15 days లోనే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత నేనైతే దాన్ని వెరిఫై చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ యాడ్ చేసిన తర్వాత, వెరిఫై చేసిన తర్వాత మనీ వస్తుందా, వెంటనే మనీ వస్తుందా, లేకపోతే కొన్ని రోజులు పడుతుందా, ఎన్ని రోజులు పడుతుంది? ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, గూగుల్ యాడ్సెన్స్ పిన్ వెరిఫై చేయగానే మనీ అయితే రావండి. గూగుల్ యాడ్సెన్స్ పిన్ వెరిఫై అయిన తర్వాత కూడా మనది ఏదైతే యూట్యూబ్ అకౌంట్ ఉందో అందులో $10 అక్యుములేట్ అవ్వాలండి. $10 అక్యుములేట్ అయిన తర్వాతే మనకి బ్యాంక్ ఐడి అయితే యాడ్ చేసుకోమని వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే నాది ఇంకా $10 అక్యుములేట్ అవ్వలేదు, జస్ట్ $3 మాత్రమే ఉంది.
ఎప్పుడైతే $10 అవుతుందో అప్పుడు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. మరి ఎప్పుడు డబ్బులు వస్తాయి? $100 అక్యుములేట్ అవ్వాలండి. మన అకౌంట్ లో $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే మన బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు అనేవి వస్తాయి. అప్పటి వరకు రూపాయి కూడా రాదు. అప్పటి వరకు మనం ఓన్ గా కన్సిస్టెన్సీతో ఇప్పటి వరకు అయితే ఎలా అయితే చేసామో ఆ వీడియోస్ పెట్టాలి. మనం ఏదైతే టార్గెట్ అనుకున్నా అది రీచ్ అవ్వాలండి. సో నాదైతే మానిటైజేషన్ కంప్లీట్ అయ్యింది, అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యింది. కానీ ఇంకా డాలర్స్ అనేవి $10 అక్యుములేట్ అవ్వలేదు. $10 అక్యుములేట్ అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అప్పుడు మీకు వీడియో లైవ్ లోనే చూపిస్తానండి బ్యాంక్ డీటెయిల్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేస్తున్నాను, ఏమవుతుంది అనేది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ముందు మంచి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తాను. నాకు టైం ఉన్నా లేకపోయినా టైం కుదుర్చుకొని మరి మంచి వీడియో అయితే ఈ వీక్ లో ఖచ్చితంగా ఒకటి అప్లోడ్ చేస్తానండి. సో ఇంతగా నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.